జనసేన పార్టీ నుంచి ఒక కీలకమైనటువంటి సందేశం లెటర్ హ్యాడ్ రిలీజ్ అయింది. ఒక 3 గంటల క్రితం ఒక లెటర్ అయితే రిలీజ్ అయింది. అసలు ఈ లెటర్ సారాంశం ఏంటి ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు రాసినట్టుగా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఈ లెటర్ సారాంశం అయితే ఉంది. జనసేనపై ఎటువంటి దుష్ట శక్తులు దృష్టి సోకకుండా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారట. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలు జనసేనకు ఆపాదించడానికి కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాలతో కలిసి కుయుక్తులు పన్నుతున్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు రచ్చను కూడా జనసేన పార్టీకు రుద్దాలని ఆయా మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రజా సేవే పరమావధిగా జనసేన ప్రయాణం అప్రతాహతంగా కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో తోడుగా నీడగా ఉన్నటువంటి జనసేన శ్రేణులకు నాకు కృతజ్ఞతలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని సూచన ఇచ్చారట. ఇది జనసేన పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు రిలీజ్ చేసినట్టుగా ఒక లెటర్ అయితే వచ్చింది. అంటే చాలా కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులతో మాట్లాడుతూ కొన్ని దిశానిర్దేశం చేసినట్టుగా, కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే రీసెంట్ గా జనసేనని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన నాయకత్వాన్ని, ఆయన నాయకత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, లేదా రేపు ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటున్నటువంటి నాయకత్వానికి సంబంధించి అందరినీ కూడా దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, గెలవక ముందు, గెలిచిన తర్వాత ఇంకా తీవ్రమయ్యాయనే చెప్పాలి. అక్కడెక్కడో స్కూల్ పిల్లలు, ఒక చిన్న స్కూల్లో స్కూల్ పిల్లలు కొట్టుకుంటే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం, కులాల మధ్య విద్వేషాలు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఆ ప్రశ్న అనేటువంటి ఒకటి అదే పనిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అలాంటివి చాలా చేసుకుంటున్నట్టుగా ఇంకొక ఎంపీ మీద బెట్టింగ్ యాప్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇంకొక ఎమ్మెల్యే మీద వేరే వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి విషయం కావచ్చు, లేదంటే ఇంకొక ఎమ్మెల్యే మీద అయ్యో పేకాట క్లబ్లను ఇంకొకటను వచ్చినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి మీద వాళ్ళ వ్యక్తిగత విషయాలకు సంబంధించినటువంటి పరిస్థితి, వాళ్ళ వేరే వాళ్ళతో రిలేషన్స్, వాళ్ళ వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి రిలేషన్స్ ను కూడా జనసేనకు సంబంధించినవిగా, జనసేన పార్టీకి సంబంధించినవిగా కొంతమంది దుష్ప్రచారం చేస్తూ, కొంతమంది పెయిడ్ బ్యాచ్ అదే పనిగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి ఒక హెచ్చరిక నాయకులని, అలాగే కార్యకర్తలని అందరినీ మనం కాపాడుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్గా ఇలాంటివి ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి. మీరు ఆచి తూచి ఏదైనా సరే, మనకు గొప్ప అవకాశం వచ్చింది, ప్రజా సేవే మనం పరమావధిగా మనం పనిచేస్తున్నాము. అలాంటి ఈ టైంలో మనల్ని డైవర్ట్ చేయడానికి, మన ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టడానికి, మన బలహీనతలను వాళ్ళ అనుకూలంగా తీసుకుని మనల్ని ఇబ్బంది పెట్టడానికి, రాజకీయంగా మీ భవిష్యత్తు నాశనం చేయడానికి ఆయా నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి, జరిగాయి, జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి ఒక సందేశం ఇచ్చినట్టుగా మనం చూడాలి. సో డెఫినెట్గా ఇదైతే ఒక హెచ్చరిక అనుకోవాలి. మనం చూసినటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అలాగే ఇప్పుడున్నటువంటి కూటమి సభ్యుల మీద కూడా కొన్ని ఇంటర్నల్ గా జరిగేటువంటి వాటి మీద కూడా ఎక్కువగా బయటకు తీసుకొచ్చి చూపించడం, వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా తరచూ జరిగేటువంటి పరిస్థితులు కనిపించాయి, జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనకు కనిపిస్తాం.